హైదరాబాద్ లో కురిసినటువంటి కుండపోత వర్షానికి చాలా ప్రాంతాలు జలమయంగా ఉన్నాయి. రోడ్లన్నీ కూడా బాగా నదులను తలపించే పరిస్థితి వస్తోంది. నిమిషానికి కూడా కొంత వర్ష ప్రభావం కనిపిస్తున్న నేపథ్యంలో ముంచెత్తిన వానతో జనజీవనం అస్తవ్యస్తంగా ఉంది. ట్రాఫిక్ జామ్ అయ్యాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే రాబోయే 2 గంటల్లో కూడా పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని చెప్తున్నారు. చెరువులు తలపిస్తున్నాయి హైదరాబాద్ రోడ్లు. ప్రస్తుతం షేక్పేట్ దగ్గర మా ప్రతినిధి నుమాన్ ఉన్నారు వివరాలు అందించడానికి. నుమాన్, అప్డేట్స్ ఏంటి? విజయ్ చంద్రిక, ఇక రాబోయే 2 గంటల పాటు నగర వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్స్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా నాన్ స్టాప్గా గంట నుంచి కురుస్తున్నటువంటి వర్షంతో ఇటు షేక్పేట్ కానివ్వండి, టోలీ చౌకీ, మెహదీపట్నం రూట్ అంతా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పొచ్చు. రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయి ఇటు వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఇటు ఐటీ క్యారిడర్ ఏరియాతో పాటుగా ఇటు మెహదీపట్నం, రేతిబౌలి, దాంతోపాటు నాన్ననగర్ జంక్షన్ దగ్గర విపరీతమైనటువంటి ట్రాఫిక్ రద్దీ కనిపిస్తుంది. మరోవైపు రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోవడంతో కూడా ఇటు వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక రాగల గంట నుంచి 2 గంటల పాటు ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. విజయ్ చంద్రిక, ఇప్పటి వరకు హైదరాబాద్లో అత్యధికంగా షేక్పేట్లో వర్షపాతం నమోదైనట్టు తెలుస్తుంది. ఇక కాసేపట్లో అధికారికంగా ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఏంటనేది కూడా వివరాలు ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. సో మొత్తానికైతే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. ముఖ్యంగా నానక్రమ్ కూడా కానివ్వండి, దాంతోపాటు ఇటు మెహదీపట్నం, నార్సింగ్, బండ్లగూడ, అత్తాపూర్, రాజేంద్రనగర్, ఆరంగర్తో పాటుగా నాలల్ నగర్, మెహదీపట్నం, టోలీ చౌకీ, అదేవిధంగా ఇటు జియాగూడ కానివ్వండి, పురాణా పూల్, చార్మినార్ ప్రాంతాల్లో కూడా వర్షం దంచికొడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము ఏబిఎస్ స్క్రీన్లో కూడా చూస్తున్నాము. ఇటు ఫ్లైఓవర్ల కింద ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది. ఇటు వాహనదారులు అయితే నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు ఎడతెరిపి లేకుండా కంటిన్యూషన్గా గడిచిన 10 రోజులుగా ఉదయం అంతా ఎండ ఉంటుంది, మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారుతుంది. ఇక సాయంత్రం నుంచి చూసుకుంటే మాత్రం ఒక్కసారిగా ఇటు సిటీలో భారీ వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి లొకేషన్ పాయింట్ ఏదైతే ఉందో షేక్పేట్. సో ఈ షేక్పేట్ దగ్గర ఫ్లైఓవర్ కింద మొత్తం వర్షపు నీరు నిలిచిపోయింది. ఇక ఫ్లైఓవర్ మీద కూడా పూర్తిగా వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, చూడొచ్చు. మొత్తం కూడా షేక్పేట్ జంక్షన్ దగ్గర మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడొచ్చు ఒక్కసారిగా మొత్తం వెహికల్స్ అన్ని ఎక్కడికక్కడ అలాగే నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో చూస్తున్నాము. షేక్పేట్ ఫ్లైఓవర్ మొత్తం దాదాపు 3 కిలోమీటర్ల మేర ఉంటుంది. సిటీలో 2వ అతిపెద్ద ఫ్లైఓవర్ ఇది. సో అలాంటిది ఫ్లైఓవర్ మీద మొత్తం వర్షపు నీరు నిలిచిపోవడంతో ఆ వాహనాలన్నీ కూడా కింద నుంచి డైవర్ట్ చేస్తున్నారు. దీంతో ఇటు షేక్పేట్ రూట్ నుంచి మొదలుకొని టోలీ చౌకీ మార్గంలో హకీంపేట్ కుంట మార్గం కానివ్వండి, టోలీ చౌకీ, అదేవిధంగా ఇటు మెహదీపట్నం మార్గంలో దాదాపు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. ఎక్కడికక్కడ మనం చూస్తున్నాము ట్రాఫిక్ పద్మవ్యూహంలో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. చూడొచ్చు ఎంత ట్రాఫిక్ ఉందనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో మొత్తం కూడా దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎప్పుడు క్లోజ్ అవ్వనటువంటి షేక్పేట్ ఫ్లైఓవర్ ప్రస్తుతం క్లోజ్ అయిపోయింది. మొత్తం షేక్పేట్ ఫ్లైఓవర్ మీద వరద ప్రవాహం కొనసాగుతుంది. దానికి తోడు ఏదైతే షేక్పేట్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఏదైతే ఇటు అజీజ్ కాలనీ కానివ్వండి, దాంతోపాటు సబ్జా కాలనీ, ఈ 2 కాలనీల వర్షపు నీరంతా కూడా రోడ్ల మీద చేరిపోవడంతో టోలీ చౌకీ ఫ్లైఓవర్ కానివ్వండి, ఇటు షేక్పేట్ ఫ్లైఓవర్ మధ్య మార్గంలో పూర్తిగా ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాదాపు అంటే ఎమ్మెల్యే కాలనీ కానివ్వండి, దాంతోపాటు ఫిలిం నగర్, హకీంపేట్ కుంట నుంచి వస్తున్నటువంటి వర్షపు నీరు అంతా కూడా షేక్పేట్ ఫ్లైఓవర్ దగ్గర కింద కలుస్తుంది. కాబట్టి అక్కడ హెవీ ఫ్లోటింగ్ ఉంది. దాదాపు 3 నుంచి 4-5 అడుగుల మేర మొత్తం వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. వాహనాలు కూడా చాలా నెమ్మదిగా మూవ్ అవుతున్నాయి. షేక్పేట్ మార్గంలో ఎవరు వాహనదారులు రావద్దు, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ ఇప్పటికే ఇటు ట్రాఫిక్ పోలీసులు సూచనలు జారీ చేస్తున్నారు. సో ఇప్పటికే ఇటు మెసేజ్ల ద్వారా కానివ్వండి మెసేజ్ అలర్ట్స్ ఇస్తున్నారు. దాంతోపాటు సోషల్ మీడియా ద్వారా కూడా అలర్ట్స్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చూడొచ్చు వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అడుగు తీసి అడుగు పెట్టలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక్కొక్కరు దాదాపు అరగంట గంటకు పైగా వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఇటు వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పట్టుమని అంటే 10 సెంటీమీటర్ల వర్షపాతం కూడా ఇప్పటివరకు నమోదు అవ్వలేదు. బట్ మ్యాన్ హోల్స్ అన్నీ పొంగి పొర్లుతున్నాయి.
డ్రైనేజీలన్నీ పొంగి పొర్లుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. బ్రదర్ చెప్పండి, ఎంతసేపు నుంచి ట్రాఫిక్లో వెయిట్ చేస్తున్నారు మీరు? 1 అవర్ అయింది. 1 అవర్ అయితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? నేను హైటెక్ క్రాస్ నుంచి వస్తుంది. అక్కడ నుంచి ఇప్పుడు 1 అవర్ అయింది. 1 అవర్ పట్టిందా మీకు? 1 అవర్. ఎక్కడికి వెళ్ళాలి మీరు? నేను మేదిపట్నం వెళ్ళాలి. ఏంటి పైన ఫ్లైఓవర్ నుంచి ఫ్లైఓవర్ నుంచి వెళ్తే తడిచిపోతామని కింద నుంచి వచ్చి ఈ బ్రిడ్జి కిందకి వెళ్ళొచ్చు. చూడొచ్చు, దాదాపు గంట నుంచి మెహదీపట్నంకి వెళ్ళేటటువంటి వాహనదారుడు దాదాపు గంట నుంచి వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇటు ఎన్ని అవస్థలు పడుతున్నారో ఇటు వాహనదారులు, అంటే వర్షం కురిస్తే చాలు వాహనదారుల వెన్నుకు పుడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కడికి వెళ్తున్నారన్న? కిధర్ जा रहे तुम? हैदराबाद। ना मेहदीपट्टनम जा रहे, किधर जा रहे तुम? मैं लकड़ी का पुल जा रहे. कितनी देर से वेट कर रहे हैं आप? एक 10 मिनट हो रहा। ट्रैफिक कैसा है? बहुत दबा के చూడొచ్చు, అంటే ట్రాఫిక్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. మొత్తం ఈ రూట్, ఈ ఫ్లైఓవర్ కింద అంతా ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. విజయచంద్రిక, ఇక రాగల గంట నుంచి 2 గంటల పాటు కుండపోతగా వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు భాగ్యనగర వాసులు కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప అనవసరంగా ఎవరు బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే ఇటు ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు కూడా పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఐటీ క్యారిడార్ పరిధిలో గచ్చిబౌలి కానివ్వండి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్ మార్గంలో కూడా వేరే ప్రత్యామ్నాయంగా వెళ్ళాలి. లేకపోతే 1-2 గంటల ఆలస్యమైనా పర్వాలే కానీ ట్రాఫిక్లో వచ్చి ఇబ్బందులకు గురవద్దంటూ కూడా ఇప్పటికే ఇటు హైడ్రా కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే ఇక గంట నుంచి 2 గంటల పాటు కుండపోతగా వర్షం అయితే కురిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు.